ఈరోజు మనం 'ఫర్బిడెన్ లవ్' అనే వెబ్ సిరీస్‌లోంచి 'అనామిక' అనే స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇక మనకి స్టార్టింగ్ సీన్‌లోని అనామికని చూపిస్తారు. అనామిక తన ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుని తన మామగారికి టాబ్లెట్లు ఇస్తూ, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాను అని తన మామగారికి చెప్తూ ఉంటుంది. అనామిక మామగారు మాత్రం షాక్ అయ్యి అలాగే చూస్తూనే ఉంటారు. ఇక అనామిక రెడీ అయిపోయి తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి, నేను ఒకళ్ళని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి రెడీ అవుతుంది. కానీ తన హస్బెండ్ మాత్రం అనామిక మాటలు పట్టించుకోకుండా ఎవరితోనో ఫోన్‌లోని చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అనామిక హస్బెండ్‌కి ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుస్తుంది. ఆ న్యూస్ నిజమా కాదా అని టీవీ ఆన్ చేస్తాడు. అనామిక కూడా టీవీ వైపు చూసి షాక్ అయిపోతుంది. ఇక్కడితో సీను పాస్ట్‌లోకి వెళ్తుంది. అనామిక తన ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఈమె ఒక సాధారణమైన అమ్మాయి. ఈమె తన ఇంట్లో పనులు చేసుకుంటూనే కాఫీ షాప్‌లో కూడా పని చేయటానికి వెళ్తూ ఉంటుంది. ఇక అనామిక హస్బెండ్ విషయానికొస్తే ఇతను ఒక బిజినెస్ మ్యాన్. ఇతను ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు. అందరితోని ఫోన్‌లోనే మాట్లాడుతూ డిస్కషన్ చేస్తూ ఉంటాడు. అనామిక మీద ఎప్పుడూ ఇసుక్కుంటూ ఉంటాడు. ఇక అనామిక కూడా తన ఇంట్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని కాఫీ షాప్ దగ్గరికి వెళ్తుంది. ఈ కాఫీ షాప్‌లోని అనామికకి రేఖ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. అలాగే ఈ కాఫీ షాప్‌కి ఈశాన్ అనే వ్యక్తి ప్రతిరోజు వస్తూ ఉంటాడు. అయితే ఈ రోజు తన బర్త్‌డే అవ్వటంతో తన ఫ్రెండ్స్ అందరికీ అదే కాఫీ షాప్‌లోని పార్టీ ఇస్తూ ఉంటాడు. ఆ పార్టీ అంతా అయిపోయిన తర్వాత బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వచ్చాకే అతనికి తెలుస్తుంది తన పర్సు పోయింది అని. అప్పుడు ఈశాన్ అనామికతో అంటాడు, ఏమండి నా పర్సు పోయింది. నేను ఈ కాఫీ షాప్‌కి ప్రతిరోజు వస్తూనే ఉంటాను. మీరు నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. అయితే అనామిక మాత్రం సారీ సార్, మీరు ఖచ్చితంగా బిల్ పే చేయాలి. మీరు బిల్ ఇచ్చినట్టు ఇక్కడ నేను ఎంటర్ చెయ్యాలి. లేకపోతే నా జాబ్ పోతుంది అని అంటుంది. అప్పుడు ఇతను అంటాడు, సరేనండి మీరు భయపడకండి. నేను ఎక్కడికి వెళ్ళిపోను. నేను రేపొద్దున్న మీకు డబ్బులు తెచ్చి ఇస్తాను. అప్పటి వరకు నా రింగ్‌ని మీ దగ్గర ఉంచుకోండి. ఈ రింగ్ కాస్ట్ వచ్చేసి రూ. 40,000 దాకా ఉంటుంది అని అంటూ ఉంటాడు. అయితే అనామికకి ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయం అంతా రేఖతో చెప్తుంది. అయితే రేఖ ఏమీ పర్లేదు, ఆ రింగు తీసుకుని నీ దగ్గరే పెట్టుకో. రేపొద్దున్న ఆ సారు డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఈ రింగు తిరిగి ఇచ్చేయి అని అంటుంది. ఇక అనామిక కూడా ఆ సార్ దగ్గర రింగ్ తీసుకుని తన బ్యాగ్‌లో వేసుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం అనామిక కాఫీ షాప్‌లో తన వర్క్ అంతా అయిపోయిన తర్వాత తను ఇంటికి వెళ్ళటానికి బస్సు ఎక్కుతూ ఉండగా ఒక వ్యక్తి చెయ్య తగిలి అనామిక బ్యాగు కింద పడిపోతుంది. ఇక అనామిక ఆ బ్యాగ్‌ని తీసుకుని బస్సు ఎక్కేస్తుంది. బస్సులో టికెట్ తీసుకోవటం కోసం అనామిక డబ్బుల కోసం బ్యాగ్ ఓపెన్ చేస్తే అప్పుడు ఆ రింగు కనిపించకుండా పోతుంది. ఇక అనామిక బస్ దిగ్గేసి తను ఎక్కడెక్కడ తిరిగిందో ఆ ప్లేసులన్నీ తిరిగి చూస్తుంది ఆ రింగు కోసం. కానీ ఆ రింగు కనిపించదు. ఇంకా చివరికి అనామిక తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు మార్నింగు అనామిక ఇషాన్‌కి ఏం చెప్పాలో తెలియక చాలా కంగారుగా కాఫీ షాప్‌కి బయలుదేరుతూ ఉంటుంది. జరిగిన విషయమంతా అనామిక రేఖకి చెప్తుంది. రేఖ కూడా ఆశ్చర్యపోయి మరి ఇప్పుడు ఈశాన్‌కి ఏమని చెప్తావు? ఏం చేద్దాము అని వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళిద్దరూ కాఫీ షాప్‌కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఈశాన్ వచ్చి డబ్బులు ఇచ్చి రింగుని అడుగుతాడు. అప్పుడు అనామిక, సారీ అండి, మీ రింగుని నేను ఇంట్లోనే మర్చిపోయాను. మీరేమి అనుకోకపోతే మీ అడ్రస్‌ని ఇవ్వండి. మీ రింగుని నేను ఇంటికి తెచ్చి ఇస్తాను అని అంటుంది. ఈశాన్ కూడా సరే అని తన అడ్రస్‌ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఈశాన్ తన ఫ్రెండ్‌తో కలిసి మ్యాప్‌లోని కొన్ని ప్లేసుల్ని మార్క్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్‌గా అదే సమయంలో అనామిక అక్కడికి వస్తుంది. అనామికని చూసి ఈశాన్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అనామిక కూడా కొద్ది సమయం తీసుకుని రింగు పోయిన విషయాన్ని ఈశాన్‌కి చెప్పేస్తుంది. ఈశాన్ ఆ విషయం విని చాలా బాధపడతాడు. ఆ రింగు మా అమ్మది. మా అమ్మ జ్ఞాపకార్థంగా ఆ రింగుని నేను ఉంచుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఇక అనామిక కూడా మీరు నన్ను క్షమించండి. ఆ రింగు నేను కావాలనే పోగొట్టలేదు. నా నెల జీతం వచ్చిన తర్వాత మీకు నేను డబ్బులు ఇచ్చేస్తాను అని అంటుంది. ఇక ఈశాన్ కూడా సరే అని అంటాడు. అనామిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో అనామిక ఇంటికి వెళ్ళిన తర్వాత అనామిక హస్బెండ్ అనామిక గురించి అసల ఎదురు చూడకుండానే తినేసి పడుకుని ఉంటాడు. ఇక్కడ అనామిక నా గురించి ఎవరు ఆలోచించడం లేదు అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజే అనామిక జీతం అకౌంట్‌లో పడిపోతుంది. అనామిక ఆ డబ్బుల్ని తీసుకుని ఈశాన్ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ ఈశాన్ అనామికని ఇంట్లోకి పిలిచి తను వంట చేసుకుంటూ తన గురించి చెప్పడం మొదలుపెడతాడు. ఈశాన్ అంటాడు, నేను డిప్లొమా డిగ్రీ చేయడానికి ఇక్కడికి వచ్చాను.
మాది హిమాచల్. ఇంకొక 4 నెలలు మాత్రమే నేనిక్కడ ఉంటాను. తర్వాత వెళ్ళిపోతాను అని అంటాడు. తర్వాత అనామిక తనకొచ్చిన శాలరీని ఇషాన్‌కి ఇస్తూ ఉంటుంది. కానీ ఇషాన్ మాత్రం ఆ డబ్బుల్ని వద్దు అంటాడు. అనామిక షాక్ అయ్యి, "ఎందుకు? మీ గోల్డ్ రింగ్‌ని నేను పోగొట్టాను కదా! అది కాస్ట్‌లీ రింగు. మీరెందుకు డబ్బులు తీసుకుంటలేదు" అని అంటుంది. అప్పుడు ఇషాన్ అంటాడు, "మీరు ఆ రింగుని ఏమీ కావాలని పోగొట్టలేదు కదా! ఏదో బై మిస్టేక్‌లో ఆ రింగు మీ దగ్గర నుంచి పోయింది. సరే ఆ రింగు మీరే తీశారు అనుకుంటేని ఇలాగ డబ్బులు ఇవ్వడానికి మీరు ఇంటికి వస్తారేమిటి? నాకేమీ డబ్బులు వద్దు. మీలాంటి మంచి ఫ్రెండ్ దొరికింది. అది చాలు" అని అంటాడు. ఒకవైపు ఇదంతా విన్న అనామికకి ఇషాన్ పైన మంచి ఒపీనియన్ కలుగుతుంది. ఇక ఆ నెక్స్ట్ డే నుంచి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కింద మారిపోతారు. అయితే ఒకరోజు ఇషాన్ అనామికకి కాల్ చేస్తాడు. అనామిక ఏమిటి ఇషాన్ అని అడిగితేని ఇషాన్ అంటాడు, "నేను సిటీలో లేను. నాకు ఒక పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్ నేను కాఫీ షాప్‌కి పంపిస్తాను. నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుని మా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వగలవా?" అని అడుగుతాడు. అనామిక కూడా సరే అని అంటుంది. తర్వాత ఆ పార్సిల్‌ని తీసుకుని అనామిక ఇషాన్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత అనామిక ఆ పార్సిల్ ఏమిటి అని అడిగితేని ఇషాను, "నేను చేయబోయే ప్రాజెక్ట్‌కి కొన్ని ఐటెమ్స్‌ని ఆర్డర్ పెట్టాను" అని అంటాడు. తర్వాత అనామిక ఇషాన్ ఇంట్లోని ఒక పియానోని చూస్తుంది. "నువ్వు పియానోని వాయిస్తావా?" అని అడుగుతుంది. ఇషాన్ అప్పుడప్పుడు ప్లే చేస్తూ ఉంటాను అని అంటాడు. తర్వాత ఇషాన్ అంటాడు, "మీకు మ్యూజిక్ వచ్చా?" అని. అనామిక నాకు రాదు అని అంటేని ఇషాన్ సరే నేను నేర్పిస్తాను అని ఆ మ్యూజిక్ నేర్పిస్తూ అనామికకి కొద్దిగా దగ్గర అవుతూ ఆమెని టచ్ చేస్తూ ఉంటాడు. అనామిక అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అతని దగ్గర నుంచి దూరంగా జరుగుతుంది. కానీ ఇషాన్ మాత్రం అనామిక చేతిని పట్టుకుని, "నాకు తెలుసు. నీకు కూడా నేనంటే ఇష్టమే. మరి ఎందుకు ఇలాగా బిహేవ్ చేస్తున్నావు" అని అంటేని అనామిక మాత్రం అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కొద్ది సమయం తర్వాత అనామిక మళ్ళా తిరిగి వస్తుంది. "నా ఫోన్ మర్చిపోయాను. నా ఫోన్ తీసుకుని వెళ్తాను" అని అంటుంది. అప్పుడు ఇషాన్ అనామికని గట్టిగా పట్టుకుని ఆమెని కిస్ చేసి ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటాడు. తర్వాత అనామిక బస్‌లో వెళ్తూని ఇషాన్ తనని ముద్దు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ తర్వాత రోజు నుంచి వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా బయట తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. ఇషాన్ కూడా అనామిక కాఫీ షాప్‌కి పార్సిల్స్‌ని పంపిస్తూ ఉంటాడు. అనామిక కూడా ఆ పార్సిల్స్‌ని తెచ్చి ఇషాన్‌కి ఇస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరూ ప్రతిరోజు కలుస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఒకరోజు ఇషాన్ అనామికతో అంటాడు, "నువ్వు మీ హస్బెండ్‌ని విడిచి వచ్చేయి. నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. మనిద్దరం కలిసి ఉందాము. హాయిగా మన జీవితాన్ని గడుపుదాము" అని అంటాడు. అనామిక కూడా సరే అలాగే చేద్దాము. ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఇషాన్ అంటాడు, "మనం రేపొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. నువ్వు మీ హస్బెండ్‌కి చెప్పి వచ్చేయి. లేకపోతే ఒక లెటర్‌ని రాసి ఎక్కడన్నా పెట్టి వచ్చేయి" అని అంటాడు. అనామిక కూడా సరే అని అంటుంది. ఆ రోజు సాయంత్రమే ఇషాన్ అనామిక కాఫీ షాప్ దగ్గరికి వెళ్లి ఆమెకి ఒక సూట్ కేస్‌ని ఇచ్చి, "ఇది నీ దగ్గర ఉంచు కాఫీ షాప్‌లోనే. మనం రేపొద్దున వెళ్ళిపోయేటప్పుడు దీన్ని తీసుకుని వెళ్దామని అంటాడు. అనామిక కూడా రేఖ దగ్గరికి వెళ్లి, "కౌంటర్‌లో నేను ఒక సూట్ కేస్‌ని పెట్టాను. దాన్ని అక్కడే ఉంచు. నేను రేపొద్దున దాన్ని తీసుకుంటాను" అని అంటుంది. రేఖ కూడా దానికి ఓకే చెప్తుంది. ఇక్కడ నుంచి సీను ప్రెజెంట్‌లోకి వస్తుంది. అనామిక తన హస్బెండ్ టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు. ఆ న్యూస్‌లోని సిటీలో చాలా చోట్ల కొన్ని బాంబ్ బ్లాస్టులు జరిగినాయి అని చెప్తూ ఉంటారు. అలాగే అనామిక పనిచేస్తున్న కాఫీ షాప్‌లో కూడా బ్లాస్ట్ జరిగింది అని చెప్తూ ఉంటారు. ఆ బ్లాస్టు చేసిన వాళ్ళ ఫోటోస్‌ని టీవీలో డిస్‌ప్లే చేస్తూ ఉంటారు. ఆ టీవీలోని డిస్‌ప్లే చేసిన మొదటి ఫోటో మరెవరిదో కాదు. అనామిక బస్సు ఎక్కుతూ ఉండగా తన బ్యాగ్‌ని ఒక వ్యక్తి కింద పడేశాడు కదా! అతనే మొదటి వ్యక్తి. ఇక రెండో అతనొచ్చేసి ఇషాన్ పంపిస్తున్న పార్సిల్స్‌ని తీసుకువచ్చి ఇస్తున్నవాడే ఆ రెండో వ్యక్తి. ఇక మూడో వ్యక్తి వచ్చేసి అనామిక ఇషాన్ ఇంటికి మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ డోర్‌ని ఓపెన్ చేసిన అతని ఆ మూడో వ్యక్తి. ఒకవైపు ఇదంతా చూస్తూ అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఆ టీవీలోని వీళ్ళ ముగ్గురికి ఇంకొక హెడ్ కూడా ఉన్నాడు. అతనిప్పుడు పరారీలో ఉన్నాడు అని ఇషాన్ ఇమేజ్‌ని డ్రాయింగ్ చేసి చూపిస్తారు. అనామిక ఇషాన్ ఇమేజ్ చూసి షాక్ అయిపోతుంది. ఇన్నాళ్ళు నేను ఒక టెర్రరిస్ట్‌ని ప్రేమించానా అని చాలా ఫీల్ అవుతుంది. ఇక ఈ సీన్‌తోనే ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు నచ్చాయి అంటే నేను ఇలాంటి స్టోరీస్ మరెన్నో తెచ్చి మన ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు మీ సపోర్టింగ్‌ని మన ఛానెల్‌పై చూపిస్తూ ఉండండి.